లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో ఈ విధంగా పలుకుతున్నారు. జక్కయ్య దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణం గుండా వెళ్తున్న సమయంలో అక్కడున్న ఒక అన్యాయస్తుడైన సుంకపు గుప్తదారుడైన జక్కయ్య ఆయన్ని చూడాలని కోరి తాను పొత్తిగా ఉన్న కారణాన మేడి చెట్టు ఎక్కి ఆయన చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్యతో ఈ మాటలు పలుకుతున్నారు. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా పలికారో జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు జక్కయ్య జీవితం ఎంతో అద్భుతంగా మార్చబడింది. అతని ఇంటికి ప్రభువు రక్షణ ఇచ్చాడు. అతని జీవితాన్ని ఆయన పూర్తిగా మార్చేశాడు. ఈరోజు ఆయన మన ఇంటికి కూడా రావాలనుకుంటున్నాడు. ఆయన మనలోకి రావాలనుకుంటున్నాడు. మనము ఆయన్ని గనక ఆహ్వానించగలిగితే ఆయన వచ్చి మన పరిస్థితులను మారుస్తాడు. ఆయన వచ్చి మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన మనకు, మన కుటుంబానికి రక్షణ ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ప్రభువుని మన గృహాల్లోకి, మన మనసులోకి ఆహ్వానిద్దాం. ఆయన వచ్చి మన జీవితాల్లో, మన గృహాల్లో అద్భుతమైన కార్యాలు చేయను గాక. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్.